హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా మాట. ప్రస్తుతం మన దేశంలో పవర్ఫుల్ రాజకీయ నాయకుల పేర్లు 2 చెప్పమంటే ఖచ్చితంగా మోదీ అండ్ యోగి ఆదిత్యనాథ్ గుర్తొస్తారు. మోదీ మన దేశానికి ప్రధానమంత్రి. అదే సమయంలో యూపీ లాంటి అతిపెద్ద రాష్ట్రానికి యోగి ఆదిత్యనాథ్ సీఎంగా ఉన్నారు. వీళ్ళిద్దరూ చేస్తున్న పనులకు మన దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువగానే ఉంది. అయితే ఈ ఇద్దరు నేతలకు ఒక సారూప్యత ఉంది. అంటే మోదీ ఏ విధంగా అయితే ఎదిగారో యోగి ఆదిత్యనాథ్ కూడా సరిగ్గా అదే విధంగా ఎదిగారు. వీళ్ళిద్దరికీ రాజకీయాలు అనేవి ఒక కేక్ వాక్ లాగా, అంటే తన తండ్రి సీఎం అయితే తాను సీఎం కావడము, లేదంటే తన తండ్రి ప్రధానమంత్రి అయితే తాను ప్రధానమంత్రి కావడము, ఈ విధంగా చాలామంది నాయకులకు మన దేశంలో కలిసొస్తుంది. కానీ వీళ్ళిద్దరికీ మాత్రం ఆ విధంగా జరగలేదు. వీళ్ళిద్దరూ ఇంత పెద్ద నేతలుగా, అగ్రనేతలుగా ఎదిగారు. ఒక సామెత ఉంటుంది, ఎవరైతే ఎక్కువ క్రైసిస్ నుంచి వస్తారో వాళ్ళే అందనంత ఎత్తుకు అంత స్థాయికి ఎదుగుతారు అని చాలామంది చెబుతూ ఉంటారు. సో ఆ విధంగా మోదీ అండ్ యోగి ఆదిత్యనాథ్ క్రైసిస్ నుంచి బయటికి రావడం వల్లనే ఇప్పుడు అంత పెద్ద నేతలుగా ఎదిగారు అని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో యోగి ఏ విధంగా క్రైసిస్ నుంచి వచ్చారు అండ్ మోదీ ఏ విధంగా వచ్చారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్లో చేసే ప్రతి ఒక్క వీడియోను పూర్తి రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే మీ ముందుకు తీసుకువస్తున్నాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ మనం యోగి ఆదిత్యనాథ్ గురించి తెలుసుకుందాం. యోగి యూపీలోని గోరఖ్పూర్లో గోరఖ్నాథ్ మఠం అనేది ఒకటి ఉంటుంది. ఆ మఠానికి పీఠాధిపతిగా ప్రస్తుతం ఉన్నారు. గతంలో ఈ మఠానికి మహంత్ అవైద్యనాథ్ అనే వ్యక్తి పీఠాధిపతిగా ఉండేవారు. ఆయనకు ప్రధాన శిష్యుడిగా యోగి 21 సంవత్సరాల్లోనే సన్యాసం స్వీకరించి అక్కడే ఆయన జీవనం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి గోరఖ్నాథ్తో పాటు యూపీలో ఈ మఠానికి సంబంధించిన ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్కు ముఖ్తార్ అన్సారీకి చాలా పెద్ద రైవల్రీనే నడిచింది. వీళ్ళిద్దరి మధ్య రాజకీయ ఆధిపత్యం విషయంలో పెద్ద ఎత్తున గొడవలే జరిగాయి. ముఖ్యంగా ముఖ్తార్ అన్సారీకి యోగికి మధ్య జరిగిన గొడవల్లో చాలాసార్లు యోగి చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా కూడా ఆయన ఎంతో చాకచక్యంగా తప్పించుకోగలిగారు. వాటికి సంబంధించిన కొన్ని ఇన్సిడెంట్స్ ఇప్పుడు చూద్దాం. ఇందులో మొదటిది 2005లో జరిగిన మౌ కమ్యూనల్ రైట్స్. యూపీలో మౌ అని ఒక పట్టణం ఉంటుంది. అక్కడ పెద్ద ఎత్తున మతపరమైన అప్పటి ప్రభుత్వం యూపీలో మసీదులపై లౌడ్ స్పీకర్లను బ్యాన్ చేసింది. చాలా వరకు వాటి సౌండ్ను తగ్గించాలి అని కోరింది. కొన్నింటిని అయితే పూర్తిగా బ్యాన్ చేసింది. అధికారులు వాటిపై యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. అయితే అప్పటి సమాజ్వాదీ పార్టీ నాయకుడిగా ఉన్న ముఖ్తార్ అన్సారీ దీనికి వ్యతిరేకంగా మౌ అనే పట్టణంలో పెద్ద ఎత్తున అల్లర్లు సృష్టించాడు. తన అనుచరులతో ఓపెన్ టాప్ జీపులు చేశాడు. హిందూ దుకాణాలు, హిందువుల ఇళ్లపై పెద్ద ఎత్తున దాడులు చేశారు. దుకాణాలన్నిటినీ లూటీ చేశారు. హిందువుల ఇళ్లపై మహిళలని చూడకుండా వాళ్ళను కొట్టడం, వాళ్ళను అఘాయిత్యానికి పాల్పడడం, ఇలాంటివి ఎన్నో చేశాడు. ఈ మౌ కమ్యూనల్ రైట్స్ అనేవి చాలా పెద్ద కమ్యూనల్ రైట్స్. యూపీ మొత్తాన్ని ఇవి కుదిపేశాయి. జస్ట్ మసీదులపై లౌడ్ స్పీకర్లను తొలగించాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ద్వారా ఇంత పెద్ద అల్లర్లను సృష్టించారు. దీనికి యోగి ఆదిత్యనాథ్ కరెక్ట్గా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే యోగి ఎంపీగా ఎన్నికయ్యారు. 1996 నుంచే యోగి ఎంపీగా ఉన్నారు. సో 2005 వచ్చేసరికి ఆయన ఎంపీగా ఉన్నారు. కాబట్టి ముఖ్తార్ అన్సారీని అడ్డుకునే ప్రయత్నం ఎన్నోసార్లు చేశారు. ఈయన సృష్టిస్తున్న కమ్యూనల్ రైట్స్ను అడ్డుకొని హిందువులందరినీ సంఘటితం చేసేందుకు సైతం ప్రయత్నాలు చేశారు. మౌలో ఈయన కూడా పర్యటించి వాళ్ళందరినీ ఏకతాటికి పైకి తీసుకువస్తేనే మన హిందువులు మనుగడ సాగించగలరు, లేదంటే ఖచ్చితంగా మనం పడిపోతాం అనే విధంగా యోగి వీళ్ళందరినీ ఏకం చేసే ప్రయత్నం చేశారు. సో ఇక్కడి నుంచే వీళ్ళిద్దరి మధ్య రైవల్రీ అనేది పెద్ద ఎత్తున స్టార్ట్ అయింది. అంతేకాకుండా ఇదే 2005లో లోకల్ బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్య సైతం జరిగింది. ఈ కృష్ణానంద్ రాయ్ ఎవరంటే ముఖ్తార్ అన్సారీ సోదరుడు అఫ్జల్ అన్సారీ. ఈయన మొహమ్మదాబాద్ అనే ఒక నియోజకవర్గానికి గతంలో ఎమ్మెల్యేగా ఉండేవారు. ఆ తర్వాత 2002లో ఈ అఫ్జల్ అన్సారీపై
కృష్ణానంద్ రాయ్ బీజేపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. దీంతో మొహమ్మదాబాద్లో ముఖ్తార్ అన్సారీ బ్రదర్స్కున్న పట్టు మొత్తం కోల్పోయారు. కృష్ణానంద రాయ్ వీళ్ళకు ఉన్న ప్రతి ఒక్క భూ కబ్జాలు లేదంటే వీళ్ళు చేసిన అన్ని అఘాయిత్యాలు వీటన్నిటినీ ఒక్కొక్కదాన్ని పెకిలించి వేస్తూ వచ్చారు. మొత్తంగా వీళ్ళ నేర సామ్రాజ్యంపైనే ఈ కృష్ణానంద రాయ్ అనే ఎమ్మెల్యే దెబ్బ కొడుతూ వచ్చారు. ఈయన యోగి ఆదిత్యనాథ్ ఇద్దరు చాలా దగ్గరి స్నేహితులు. ఒక ఆప్త బంధుత్వం వీళ్ళ ఇద్దరి మధ్య ఉంది. సో అటువంటి వ్యక్తిని అఫ్జల్ అన్సారీ చంపేశారు. ఎంత కిరాతకంగా అంటే ఆయనను నడి రోడ్డుపై నిలబెట్టి AK-47లతో మొత్తం 400 బుల్లెట్లను కాల్చి మరీ చంపేశారు. అక్కడ స్పాట్లోనే మొత్తంగా 60 బుల్లెట్లు దొరికాయి. ఆయన బాడీలో చాలా వరకు బుల్లెట్లు చొచ్చుకుని వెళ్ళాయి. అంత కిరాతకంగా ఈ అఫ్జల్ అన్సారీ చంపేశాడు. ఆ హత్య జరిగే టైంలో ముఖ్తార్ అన్సారీ జైల్లో ఉన్నాడు. మౌ కమ్యూనల్ రైట్స్ కావడంతో అప్పటి ప్రభుత్వం ఆయన కొద్ది రోజులు జైల్లో ఉంచింది. సో అదే టైంలో ఈ అఫ్జల్ అన్సారీ కృష్ణానంద్ రాయ్ను అతి కిరాతకంగా చంపారు. సో ఈ ఇన్సిడెంట్తో యోగి ఆదిత్యనాథ్కు చాలా అంటే చాలా బాధేసింది. తన దగ్గరి సోదరుడు ఆప్త బంధువు లాంటి వ్యక్తిని చంపేయడం, వీళ్ళు ఇంత కిరాతకంగా చంపేయడంతో యోగిని కలిచివేసింది. ఇక వీళ్ళ గ్యాంగ్ వార్కు మనం తెర తీయాలి అనే విధంగా యోగి అప్పటికే సంకల్పించారు. ఆయన ఎంపీగా ఉన్న సమయంలోనే వీళ్ళ నేర సామ్రాజ్యంపై మెల్లిమెల్లిగా దెబ్బ కొడుతూ వచ్చారు. సరిగ్గా 2008 వచ్చేసరికి ఈ మౌ కమ్యూనల్ రైట్స్ 2005లో జరిగాయి కదా, అప్పుడు జరిగిన కమ్యూనల్ రైట్స్కు 2008 వచ్చినా కూడా హిందువులకు కనీస మాత్రం న్యాయం జరగలేదు. అందులో నిందితులైన వాళ్ళు అఫ్జల్ అన్సారీ అండ్ ముఖ్తార్ అన్సారీ వీళ్ళంతా బయట స్వేచ్ఛగా తిరుగుతూ ఉండడంతో యోగి ఆదిత్యనాథ్ నేను మౌలో మళ్ళీ పర్యటిస్తాను, హిందూ కుటుంబాలందరినీ నేను సందర్శించి వాళ్ళందరినీ ఏకతాటిపైకి తీసుకువస్తాను అని బహిరంగంగా ప్రకటించి మౌలో ఒక బహిరంగ సభ సైతం ఏర్పాటు చేస్తాను అని సవాల్ విసిరారు. దీంతో అప్పటి పోలీసులు కానీ ఈ ముఖ్తార్ అన్సారీ లేదంటే అఫ్జల్ అన్సారీ వీళ్ళు కూడా యోగిని ఎలాగైనా ఖచ్చితంగా మనం అడ్డుకోవాలి, ఇప్పటికే ఈయన మనపై చాలా వరకు దెబ్బ కొడుతూ వచ్చాడు, ఇక ఇతన్ని మనం ఇలాగే కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా మన నేర సామ్రాజ్యం మొత్తం కూలిపోతుంది, ఆ ప్రాంతంలో యోగికి చాలా బలం పెరుగుతుంది, ప్రజలంతా ఆయన వెనక ఉంటారు అనే ఉద్దేశంతో ఆయన్ను పెద్ద ఎత్తున అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. 2008లో ఈ మౌ కమ్యూనల్ రైట్స్లో ఉన్న హిందూ కుటుంబాలను కలిసేందుకు యోగి ఆదిత్యనాథ్ తన కాన్వాయ్లో వెంట వెళ్ళారు. ఆ కాన్వాయ్లో 40కి పైగా వాహనాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆయన చుట్టూ తమ హిందూ వాహినికి సంబంధించిన కార్యకర్తలు బైక్పై కూడా వస్తూ ఉన్నారు. అయితే అతను గనక మౌలో అడుగు పెడితే ఖచ్చితంగా తమ నేర సామ్రాజ్యం కూలిపోతుంది అనే ఉద్దేశంతో అన్సారీ సోదరులు అజంగావ్ వచ్చేసరికి అక్కడ పెద్ద ఎత్తున తమ అనుచరులతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. మొత్తంగా 40 వాహనాలు ఉన్న వరుసలో 7వ వాహనంలో అది రెడ్ కలర్ కార్ అనమాట. ఈ రెడ్ కలర్ కార్లో యోగి ఆదిత్యనాథ్ ప్రయాణిస్తున్నారు అని తెలుసుకుని అజంగావ్ రాగానే ఆయనపై ఫస్ట్ ఒక రాయి విసిరారు. ఆ తర్వాత పెట్రోల్ బాంబులు పెద్ద ఎత్తున తుపాకులతో సైతం కాల్చే ప్రయత్నం చేశారు. వాళ్ళపై పెట్రోల్ బాంబులు ఇలాంటివి పెద్ద ఎత్తున విసరడంతో మొత్తం 10కి పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. అందులో ప్రధానమైనది రెడ్ కలర్ కారు పూర్తిగా తుక్కుగా చేసేశారు. అయితే వీళ్ళకు యోగి ఆదిత్యనాథ్ అదే టైంలో షాక్ ఇచ్చారు. అదేమిటంటే వీళ్ళు ఇలాంటి గొడవను సృష్టిస్తారని ఆయన ముందుగానే గ్రహించి ఆయన ఈ ఫస్ట్ కారు ఉంటుంది కదా, ఆ కారులో నుండి రాళ్ల దాడి జరగగానే ముందుగానే వెంటనే వెళ్ళిపోయారు. అంటే ఫస్ట్ కారు మాత్రమే దీని నుంచి తప్పించుకుంది, అందులోనే యోగి ఉన్నారు. మధ్యలో ఒక చోట బ్రేక్ కోసం అని ఆగిన తర్వాత యోగి తన రెడ్ కార్ నుంచి ఫస్ట్ కార్కు చేంజ్ అయ్యారు. అందువల్ల మాత్రమే ఆయన అప్పట్లో బతికిపోయారు, లేదంటే ఖచ్చితంగా ఆయనను చంపేసేవాళ్ళు. ఆ తర్వాత కూడా సమాజ్వాదీ పార్టీ అక్కడ అధికారంలో ఉన్న సమయంలో యోగిని అనేక సార్లు జైల్లో పెట్టారు. ఒకసారి 11 రోజులు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచిన సమయంలో ఆయన్ను చంపేస్తారు ఖచ్చితంగా అని అందరూ అనుకున్నారు. అప్పటికే ములాయం సింగ్ యాదవ్ అయోధ్యలో కరసేవకులపై కాల్పులు సైతం జరిపిన గతం ఉంది కాబట్టి ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథ్ను అక్కడికక్కడే అంతమొందిస్తారు అని చాలామంది భావించారు. కానీ యోగిని అప్పట్లో ఏమీ చేయలేకపోవడంతో ఆయన బయటికి వచ్చారు. సో ముఖ్తార్ అన్సారీ వర్సెస్ యోగి ఆదిత్యనాథ్ మధ్య ఇంత పెద్ద రైవల్రీ నడిచింది.
ఈ రైవల్రీ నుంచి ఆయన బయటికి వచ్చిన తర్వాత 2017లో ఫర్ ది ఫస్ట్ టైం అక్కడ బీజేపీ గెలుపొందగానే ఈ గూండారాజును అంతం చేయాలంటే యోగినే కరెక్ట్ అని మోదీ భావించారు. అందుకే ఆయన్ను సీఎంగా చేశారు. ఇక మోదీ విషయానికి వస్తే మనందరికీ తెలుసు, మోదీ 2001లో ఫర్ ది ఫస్ట్ టైం గుజరాత్కు సీఎంగా ఎన్నికయ్యారు. ఆ సీఎం కంటే ముందు ఆయన బీజేపీలో జాతీయ కార్యదర్శిగా సైతం పనిచేశారు. ఆ టైంలో ఆయన ఢిల్లీలో ఏమేం వర్క్ నడుస్తుంది, గవర్నమెంట్ ఏ విధంగా ఫంక్షన్ అవుతుంది అండ్ విదేశాల నుంచి కుట్రలు ఎలా జరుగుతాయి అనే విషయాలన్నిటినీ ఆయన ముందుగానే పసిగట్టారు. వీటిని ఏ విధంగా ట్యాకిల్ చేయాలన్న విషయాన్ని కూడా అప్పట్లోనే ఆయన బాగా ఢిల్లీలో తిరిగి మరీ నేర్చుకున్నారు. ఎమర్జెన్సీ 1975 నుంచి 2001 వరకు, అంటే దగ్గర దగ్గర 20 సంవత్సరాలు ఆయన బాగా ఢిల్లీ మొత్తం తిరిగి ఏ విధంగా వర్క్ అవుతుందో మొత్తం నేర్చుకున్నారు. 2002లో మనందరికీ తెలుసు, గుజరాత్లో కమ్యూనల్ రైట్స్ స్టార్ట్ అయ్యాయి. పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. కొంతమంది ముస్లిం వర్గానికి సంబంధించిన వారు అయోధ్య కరసేవకులకు సంబంధించిన ఒక ట్రైన్ బోగీని తలుపులు మూసి ముందస్తు ప్రణాళికలతో పెట్రోల్ పోసి 59 మందిని పొట్టన పెట్టుకున్నారు. దీనికి వ్యతిరేకంగా ఇటు హిందూ వర్గం రెచ్చిపోవడంతోనే గుజరాత్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఆ టైంలో మోదీ అండ్ అమిత్ షాని ఇందులో బాధ్యులుగా చూపి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయించాలి, లేదంటే ఈయన ఎప్పుడైనా కానీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది అని అప్పటి కాంగ్రెస్ అధినేత్రిగా ఉన్న సోనియా గాంధీ గ్రహించారు. అందువల్లనే ఆయనపై పెద్ద ఎత్తున కుట్ర పన్నారు. తీస్తా సెతల్వాద్ ఇలాంటి యాక్టివిస్టులను రంగంలోకి దింపారు. వీళ్ళంతా మోదీకి వ్యతిరేకంగా ఫేక్ నరేటివ్ను బిల్డ్ చేయడం, లోకల్ పీపుల్తో ఫేక్గా ఎఫ్ఐఆర్లు దాఖలు చేయించడం ఇలాంటివి ఎన్నో చేశారు. అంతేకాకుండా కొంతమంది ఐఏఎస్లకు భారీ మొత్తంలో డబ్బులు ఇప్పించి మోదీకి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు సైతం చేయించారు. ఈ విధంగా పెద్ద ఎత్తున ఒక ఫేక్ వెబ్ను క్రియేట్ చేసి మోదీని అందులో ఇరికించాలి. తద్వారా ఆయన్ను జైలుకు పంపితే ఖచ్చితంగా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లకాలం ఉంటుంది అని భావించారు. అయినా కూడా ఇంత పెద్ద క్రైసిస్ చివరికి బీజేపీలో కూడా చాలామంది నేతలు మోదీని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఆయన అప్పట్లో సపోర్ట్ చేసిందంటే ఒకే ఒక అద్వానీ మాత్రమే. వాజ్పేయి సైతం మోదీ విషయంలో మరొక్కసారి ఆలోచించండి, ఆయన్ను ప్రస్తుతానికి బర్తరఫ్ చేసి వేరే వ్యక్తిని సీఎంగా ఉంచుదామని కోరగా ఎల్కే అద్వానీ మోదీ వెంట ఉండి, మీరు కనుక మోదీని గద్దె దింపితే ఖచ్చితంగా నేను రాజీనామా చేసి తీరుతాను, అప్పుడు నాకు బీజేపీకి ఎటువంటి సంబంధము లేదు అని ఎల్కే అద్వానీ తేల్చి చెప్పారు. అందువల్లనే వాజ్పేయి కూడా వెనక్కి తగ్గారు, మోదీని గద్దె దింపలేదు, ఆయన సీఎంగా కొనసాగించారు. మోదీ కూడా ఆ గౌరవాన్ని అదేవిధంగా నిలుపుకొని ఈ అల్లర్లన్నీ సద్దుమణిగిన వెంటనే ఆయన మళ్ళీ గుజరాత్లో ఉప ఎన్నికలను తీసుకువచ్చారు. ఈ ఉప ఎన్నికల్లో మొత్తంగా బీజేపీ మరోసారి గెలుపొందింది. ఆ తర్వాత ఆయన తిరుగులేని రాజకీయ నేతగా ఎదిగారు. గుజరాత్లో మొత్తం 4 సార్లు అప్రతిహతంగా విజయాలు సాధించిన తర్వాత బీజేపీ తరపున ఆయన ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మొత్తం 3 సార్లు ఆయన కంటిన్యూస్గా ప్రధానమంత్రిగా ఎన్నికవుతూ వచ్చారు. అయితే ఇక ఇటు యూపీలో యోగి సీఎంగా అయ్యారు, అటు దేశంలో మోదీ ప్రధానమంత్రిగా అయ్యారు. వీళ్ళిద్దరూ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఆట ఫుల్ స్థాయిలో స్టార్ట్ అయింది. మోదీ ఏ విధంగా అయితే విదేశీ కుట్రలను అడ్డుకుని బయటికి వచ్చారో అదే విదేశీ కుట్రలు ఇప్పటికీ సైతం జరుగుతూ ఉన్నా చాలా చాకచక్యంగా వీటన్నిటిని అడ్డుకుంటూ వస్తూ ఉన్నారు. సోనం వాంగ్చుక్ కానీ, కేజ్రీవాల్ కానీ ఇలాంటి ఎంతోమంది ఈ రైతు ప్రొటెస్టులు, లేదంటే షాహీన్ బాగ్ ప్రొటెస్టులు ఇలాంటివి చాలానే మన ఇండియాలో జరిగాయి. ఒక్కసారి మనం బంగ్లాదేశ్ విషయానికి వెళితే అక్కడ షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడు చిన్న ప్రొటెస్టే స్టార్ట్ అయింది. ఈ విద్యార్థి ఉద్యమం అనేది షేక్ హసీనా అంత సీరియస్గా తీసుకోకుండా దాన్ని లైట్ తీసుకున్నారు. వాళ్ళపై చిన్న చిన్నగా కాల్పులు జరిపించడం ఇలాంటివి చేశారు. సో ఆమె చేసిన చిన్న తప్పే ఆ తర్వాత ఆమెను ప్రభుత్వం నుంచి గద్దె దింపే పరిస్థితికి చేరుకుంది. ఒక్కసారి మనం మోదీ విషయానికి వెళితే చెప్పినా కూడా ఆయన్ను చంపించకుండా, అంటే వాళ్ళపై పెద్దగా యాక్షన్ తీసుకోకుండా మెల్లిమెల్లిగా అరెస్ట్ చేస్తూ వాళ్ళను సైడ్కు తప్పిస్తూ వచ్చారు. ఆ తర్వాత మనందరికీ తెలుసు, రైతు ఉద్యమం ముఖ్యంగా ఈ రైతు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నాను, మీరు ఇంటికి వెళ్ళిపోండి అని కోరుతూ వచ్చారు. ఒకవేళ ఆ టైంలో కనుక ఒక్క వ్యక్తిపై బుల్లెట్ కాల్చినా కూడా
మోదీ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉండేదే కాదు అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. నిజానికి ఈ విధంగా ఢిల్లీలో అల్లర్లు చేస్తే ఖచ్చితంగా వీళ్ళు ఫైరింగ్ చేస్తారు. దాన్ని ఇంటర్నేషనల్ ఇష్యూ చేద్దామని డీప్ స్టేట్ సైతం భావించింది. అప్పట్లో రాజ్‌దీప్ సర్దేశాయ్ లాంటి పెద్ద జర్నలిస్ట్‌గా పేరున్న వ్యక్తి అబద్ధం కూడా చెప్పాడు. అంటే మోదీ కాల్పులు జరుపుతారేమో అని వెయిట్ చేశారు. కానీ ఎక్కడా కూడా ఇలాంటి ఇన్సిడెంట్ కాకపోవడంతో రాజ్‌దీప్ సర్దేశాయ్ టీవీ ఛానల్‌లో ఒక అబద్ధం చెప్పాడు. అదేమిటంటే ఒక రైతుకు బుల్లెట్ ఇంజ్యూరీ అయింది. డైరెక్ట్‌గా తలపైనే కాల్చేశారు. సో, పోలీసులు దీనిపై చాలా క్రూరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అని కూడా అబద్ధం చెప్పాడు. అయినా కూడా ఇది ఎక్కడా సక్సెస్ కాలేదు. దీనివల్లనే మోదీ షేక్ హసీనాలా గద్దె దిగకుండా చాలా పకడ్బందీగా ఢిల్లీ పీఠంపై వరుసగా 3 సార్లు అధికారంలో ఉంటూనే వస్తూ ఉన్నారు. అదే సమయంలో యోగి కూడా యూపీలో ఏ గూండా రాజ్యానికి వ్యతిరేకంగా అయితే ఆయన పోరాటం చేశారో, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అదే గూండా రాజ్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నారు. ఏకంగా యూపీలో 8,000 ఎన్‌కౌంటర్‌లు చేసి మరీ చాలామందిని చంపేయడం, చాలామందిని అరెస్ట్ చేయడం ఇలాంటివన్నీ చేశారు. ఇప్పటికీ యూపీలో వినిపిస్తున్నది ఏమిటంటే, యూపీలో నేరస్తుడు ఉంటే ఆయన జైల్లో ఉండాలి, లేకపోతే యూపీ బయట ఉండాలి అనే సామెత ఆ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున వినిపిస్తోంది. అంతేకాకుండా ఎవరైనా చిన్న నేరానికి పాల్పడినా వాళ్ళ ఇంటిపై బుల్డోజర్ నడుస్తుంది అనే విధంగా యూపీలో ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనంతటికీ కారణం ఆయన తీసుకుంటున్న యాక్షన్ ప్లాన్. గతంలో ఆయన ఏదైతే అనుభవించాడో అది భవిష్యత్తులో అసలు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే యోగి ఆదిత్యనాథ్ ఇటువంటి కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అదే సమయంలో ఆ రాష్ట్రానికి అభివృద్ధి మంత్రం సైతం చాలా పెద్ద ఎత్తున తీసుకువస్తూ ఉన్నారు. శాంసంగ్ లాంటి అతిపెద్ద ప్లాంట్లను తీసుకురావడం ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఎక్స్‌ప్రెస్ వేలు ఇలాంటివి నిర్మించడం వల్ల రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తూ ఉన్నారు. సో, ఒకవైపు యోగి ఆదిత్యనాథ్ తాను ఏదైతే క్రైసిస్‌ను ఎదుర్కొని వచ్చాడో అదే క్రైసిస్ నుంచి బయటికి వచ్చి ఇప్పుడు ఆ రాష్ట్రంలో గూండా రాజ్యాన్ని లేకుండా చేస్తూ ఉన్నారు. అటు మోదీ కూడా గతంలో ఏదైతే క్రైసిస్‌ను ఎదుర్కొని మరీ బయటికి వచ్చారో ఆయన్ను అరెస్ట్ చేయించాలి, ఆయన్ను వీలైతే అసలు రాజకీయాల్లో లేకుండా చేయాలి అనే విధంగా ఏదైతే క్రైసిస్‌ను ఎదుర్కొని బయటికి వచ్చారో ఇప్పుడు అదే క్రైసిస్‌కు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేస్తూ ఉన్నారు. అందువల్లనే షేక్ హసీనా లాగా గద్దె దిగిపోకుండా మోదీ ఎల్లకాలం అధికార పీఠం పైనే ఉంటూ వస్తూ ఉన్నారు. ఆయనకు అండ్ యోగి ఆదిత్యనాథ్‌కు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం అండ్ చరిష్మా రావడానికి కూడా వాళ్ళు గతంలో ఎదుర్కొన్న క్రైసిస్‌ను ఇప్పుడు చాకచక్యంగా క్లియర్ చేస్తూ రావడమే ఇంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్‌కు అవకాశం ఇస్తోంది. ఈ వీడియోపై నా దగ్గర ఉన్న పూర్తి సమాచారాన్ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇందులో మీరు చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది కాబట్టి జస్ట్ మా ఛానల్‌ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది కాబట్టి ఒక 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.